గోడ పెట్టి డాడీ ఏంటంటే మాట్లాడుతున్నారు పాము వచ్చి కాటేస్తుందండి. కాటేస్తే అబ్బాయికి తెలియలేదు. పాము కాటేస్తుందో తెలియపోయేటప్పటికి మళ్ళీ అలాగే మాట్లాడుతూ ఉంటుంటే పాము కాటేసి తెలియనప్పటికి చేతి మీద ఏదో ఉందని ఇలా కూర్చునేటప్పటికి ఎంతలో చీలిపోయి కాటు వెళ్ళిపోయిందండి. ఈ పిల్లవాడు బ్లడ్ కారిపోతుంది టైంలు చూసేటప్పటికి అక్కడి నుంచి తన పాము వెళ్ళిపోతుందండి. వెంటనే డాడీ పాము కలిసి డాడీ అని ఫోన్లో ఏడ్చుకుంటుంటే ఇంకా మాకు ఏం చేయాలో తెలియలేదు. అక్కడ మా ఇద్దరు ఉండిపోయాము. ఇక్కడైతే ఆ బాగా అందులో ఉన్నారు కానీ మేము ఏమని ఇంకా మాకు ఆలోచన అసలు ఆడటం లేదు. ఇంకా వెంటనే నేనైతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటాను. ఇది చిత్తమైతే నాకు మొదటి స్వస్థపరచండి లేవు మీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. ఇప్పుడే రక్షించబడ్డాను నా ప్రభు. సాధారణ వస్తూ ఉంటుంది అయినప్పటికీ మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను కన్నీటితో ప్రార్థన చేయడం జరిగింది. ఈయన ఒకసారి ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమని చెప్తే ఇంకా ఈ పెట్టాసండి బండి మీద వెంటనే గుండె హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు చెయ్యి ఇక్కడ గట్టిగా కట్టేసిన అసలు గట్ట ఆడడం లేదు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చెయ్యంతా కళ్ళు మారిపోయింది. ఆ పిల్లడికి పైన వేసిపోయి పక్కన మా పక్కన అసలు కాలు చేయకపోతున్నాండి. ఇక్కడ మా అత్తగారు మా నాన్నగా ఎవరో కానీ ఇంకా అసలు ఏం చేయాలో మనం తెలియదు. తండ్రి నీ చిత్తమందుకు నాకు కుమారుడు స్వస్థపరచండి దేవా అని మేము అసలు ఎంత తక్కువలో ఉన్నామండి. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే వ్యాక్సిన్ వేయడం జరిగింది. 3 ఇంజక్షన్లు ఉండగానే పిల్లడి గురించి బాధపడడం వెంటనే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మెరుగైన వచ్చి మళ్ళీ ఎందుకంటే దేవుడి కృప